తెచ్చుకుని శివుడు ఏడి అంటే పరమేశ్వరుడు పోయి పంది కనపడుతుందా? పందిని కొడదామని పెడుతుంటే మళ్ళీ పంది మాయమే పరమేశ్వరుడు కనపడతాడు. ఏమిటిది? ఎన్ని తిప్పుతాడండి ఈ శివుడు అనే పెద్ద మనిషి మనని. నేరుగా చెప్పచ్చుగా, చెప్పేది ఏదో నేను పరమేశ్వరుణ్ణి అని విజిటింగ్ కార్డు ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చుగా. చేసుకోడండి, అలా కనపడ్డు. ఎన్ని మారు వేషాలు, తారుమారు తక్రమారు ఆట ఆడుకుంటాడండి మనతోటి. అందుకే ఈ ఆటలో గెలవాలంటేనమ్మా ఆయన పాదాలే ఆశ్రయించాలి. ఇప్పుడు ఢిల్లీ మాస్టర్ ఆట ఆడిస్తారు సాయంత్రం పిల్లల్ని. ఇందులో కొంచెం వీక్ స్టూడెంట్ ఉంటే, బలహీనమైన వాడు కాస్త ఆటలో నెగ్గలేడు. వాడు ఏమంటాడు ఢిల్లీ మాస్టర్ సార్, నేను ఎప్పుడు నగ్గట్లేదు సార్, నేను బక్కగా ఉన్నాను సార్, నేను పరిగెట్టలేను సార్ అంటే, రే నీకెందుకు, నేను మార్కులు ఎత్తాను, నువ్వు మామూలుగా పరిగెత్తు, నేను చెప్తాను అని ఢిల్లీ మాస్టర్ని కాకపడితే ఆ ఆటలో మనమే నెగ్గినట్టుగా ఆయన ప్రకటించేస్తాడు. మాస్టర్ చెప్పింది ఫైనల్. మాట్లాడు కాలేజీలో అయితే కొంచెం గొడవ పెడతారు, హై స్కూల్లో మాట్లాడరుగా. అంటే ఢిల్లీ మాస్టర్ని పట్టుకుంటే ఆటలో మనం నెగ్గుతాం. సృష్టి అంతా ఆట.